BTV న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నేడు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లను పంపిణీ చేసిన ఏపీ ప్రభుత్వం. యలమంద గ్రామంలో స్వయంగా పింఛన్లను అందించిన సీఎం చంద్రబాబు. ఏడుకొండలు అనే లబ్ధిదారుడి ఇంట్లో కాఫీ తయారు చేసిన సీఎం. సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో కూటమి ప్రభుత్వం. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడి. స్పాస్ కేటగిరీ కింద కొత్తగా 5,402 మంది వితంతువులకు పింఛన్లు మంజూరు చేసినట్లు వ్యాఖ్య. పేదల పక్షాన కూటమి ప్రభుత్వం నిలబడి ఉందన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వెల్లడి. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కార్యక్రమంలో పాల్గొన్న వసంత దేశంలోనే అత్యధిక పింఛన్ నగదు ఇస్తున్న రాష్ట్రం మనదని వ్యాఖ్య. నూతన సంవత్సర వేడుకలు ఆమోదయోగ్యం, ఆహ్లాదకరంగా, ఆరోగ్యంగా, హానిరహితంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు వెల్లడి. డిసెంబర్ 31 తేదీ రాత్రి నిర్వహించుకునే వేడుకల నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆంక్షలు విధించామని స్పష్టీకరణ. 1వ తేదీకి ఒకరోజు ముందుగానే ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లను అందిస్తోంది. ఈ ఉదయం నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. 63,77,943 మంది లబ్ధిదారులకు పింఛన్ల కోసం 2,717 కోట్లను విడుదల చేసింది. ఈ ఉదయం నుంచి ఇప్పటి వరకు 90% మందికి పింఛన్లను పంపిణీ చేశారు. పల్నాడు జిల్లా యలమందలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. శారమ్మ అనే వితంతువు ఇంటికి వెళ్లి పింఛన్ నగదును అందించారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆమె భర్త చనిపోయాడు. వారి కుటుంబ పరిస్థితి గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఇంటర్ చదువుతున్న శారమ్మ కూతురికి నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించారు. సెల్ ఫోన్ షాపు పెట్టుకుంటానన్న ఆమె కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1,00,000 రుణం, మరో 2 లక్షలు సబ్సిడీగా ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు ఈ గ్యాస్ ఎప్పుడు ఇచ్చారు ఐడియా ఉందా మనకు? అప్పుడు వచ్చింది. ఇప్పుడు మళ్ళా మీకు ఫ్రీగా ఇచ్చాను. అప్పుడు స్టవ్లు ఇచ్చాను. ఇప్పుడు దీపం 2 కింద ఫ్రీగా ఇచ్చాను. ఇప్పుడు ఎంత సులభంగా చూశారు కదా. 95 నుంచి ఇచ్చాను నేను. అప్పుడు ఇంట్లో వంట కష్టం అవుతుందని పెట్టాం. ఇప్పుడు నేను కూడా కాఫీ పెట్టగలుగుతున్నాను. చాలా ఈజీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఇల్లు ఎందుకు పెండింగ్ ఉంది? పెండింగ్ అంటే అప్పుడు 20 ఏళ్ల కిందట ఆయన పిల్లల పెళ్లి జరిగి అప్పటికి చాలా ఇది అవుతుంది. గది స్లాప్ ఓపిక లేక కలిపి వదిలేదు. ఓపిక లేక 2004 ముందు మీరు ఇచ్చింది. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ ఇల్లు పూర్తి చేసుకోవాలంటే ఏం చేయాలి నువ్వు? అంటే అది ఒక గది 10 అడుగులు వెళ్ళేప్పుడు 10 అడుగులే స్లాప్ ఉంది. అటు పక్క ఇటు పక్క ఖాళీ స్థలం ఉంది. ఈ రేగులు కాకుండా ఇది కాకుండా అసలు మొత్తం తీసేసి కొత్తగా మళ్ళీ పక్క ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పుడు డబ్బులు ఇస్తే కట్టుకుంటావా? డబ్బులు ఇస్తే అంటే మనం ఆల్రెడీ పోయిన 2014-15లో సంగతి అని మన రమేష్ గారు 2 పేర్లు పెట్టుకున్నా అటు ఇటు పెట్టి కట్టుకోమన్నారు. కానీ అటు ఇటు కట్టుకున్నా అది ఇచ్చేది అమౌంట్ తక్కువ చాలా. ఆ అమౌంట్ మళ్ళీ మనం అప్పు తీసుకురావాలంటే ఆ అప్పుకు వడ్డీలు అట్లా బడ్జెట్ అయిపోయి భయం వేసి అసలు కట్టుకోలేక అంతే ఆగిపోయి. పార్టీ ఓడివా? అసలు 2019లో ఎలక్షన్ లో తలకాయ కాదు కాలు అప్పుడు నీకు ఇదైంది. ఇక్కడ నుంచి 900 ఓట్లు అదే కదా అందుకే అడుగుతున్నా, ఏం చేయాలని అడుగుతున్నా. సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో కూటమి ప్రభుత్వం. సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారని స్పాస్ కేటగిరీ కింద కొత్తగా 5,402 మంది వితంతువులకు పింఛన్లు మంజూరు చేసినట్లు ఏపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం గొల్లపూడి సాయిపురం కాలనీలో స్థానిక నేతలతో కలిసి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3 నెలల వ్యవధిలో వివిధ రకాల కారణాలతో పెన్షన్ తీసుకోకుండా ఉన్న 50,000 మందికి సైతం బకాయిలతో సహా అందించనున్నట్లు వివరించారు. ఎన్టీఆర్ మొదలుపెట్టిన 75 రూపాయల పింఛన్ ఈ రోజు నెలకి 4,000 అయ్యిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
5 ఏళ్ల పాటు వైసీపీ అరాచకాలతో రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల పాలు చేసి సర్వనాశనం చేసింది. అదా పాతాళానికి పడిపోయిన రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ చొరవతో మళ్లీ ఊపందుకుంటుందన్నారు. 5 ఏళ్ల పతనం తర్వాత సీఎం చంద్రబాబు నేతృత్వంలో పునరుద్ధరణ దిశగా నవ్యాంధ్ర పయనం ప్రారంభమైందన్నారు. 74 ఏళ్ల వయసులో సీఎం చంద్రబాబు 18 గంటల పైగా కష్టపడుతున్నారని ప్రతి కార్యకర్త నాయకుడు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అలాగే ఈ మందులు ఖర్చు పెట్టే డబ్బుల్ని మనం ఏదైతే ప్రభుత్వం ఇస్తూ ఉంది అట్లాగే ఉచిత ఆరోగ్య దీని కింద కూడా క్యాంపుల కింద కూడా చాలామంది దాతలు ఈ మందులు ఇచ్చే కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి ఇటువంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకొని ఆ డబ్బులు ఏదైతే ఇచ్చే పింఛన్ డబ్బుల్లో ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు వాళ్ళు బ్యాంకులో వేసుకోగలిగితే వాళ్ళకు ధైర్యం ఉంటుంది, ఆరోగ్యం కూడా భద్రంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా వచ్చే పెన్షన్ కోసం ఎదురు చూడకుండా ఇచ్చే పెన్షన్ని ఎంతో కొంత దాచుకునే విధంగా, ఇచ్చే పెన్షన్లో ఎంతో కొంత పొదుపు చేసుకునే విధంగా కూడా చూడాల్సిన బాధ్యత మరి ఇచ్చే అధికారులు ఎవరైతే ప్రజాప్రతినిధులకు వస్తూ ఉన్నారో అందరం బాధ్యత తీసుకొని ఇవన్నీ కూడా చేయాలి. దగ్గర ఈరోజు 5402 కొత్త పెన్షన్లు ఎవరైతే మరి ఇక్కడ గ్రామాల్లో భర్త చనిపోయి భార్యకి రాక ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు ప్రభుత్వం 5402 మంది కొత్త పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. అట్లాగే వివిధ కారణాల వల్ల వివిధ ప్రాంతాల్లో పనిచేస్తా దగ్గర 50,000 మంది పెన్షన్ తీసుకున్న వాళ్ళు కూడా గుర్తించి ఆ 50,000 మందికి ఎప్పటి నుంచి చెప్తున్నారు ఆ నెలలో తెలీదు, తొలి 7,000 ఇచ్చారు. 7,000 పెడుతున్నాను. ఎవరు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు. 7,000 మొదటి నెల తీసుకున్నావు, తర్వాత అక్కడికండి 4,000 ఏం చేస్తున్నావు? 4,000 డబ్బు దేనికి ఖర్చు పెడుతున్నావు? మన భక్తికి చెప్పు. దేనికి? నాకు తిండికే మరి దేనికి పెట్టి కూరగాయలకి ఎంత పెడుతున్నావు? కూరగాయలకి ఎంత పెడుతున్నావు? కూరగాయలకి నూనె చింతపండు, నూనె, పసుపు, ఉప్పు, కారం ఎంత అవుతుంది? 500 600 అవుతుంది. మందులకి ఎంత పెడుతున్నావు? మందులు రోజు మాత్రలు వేసుకోవాలి. పేదల పక్షాన కూటమి ప్రభుత్వం నిలబడి ఉందని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల సొమ్ము పంపిణీ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక పింఛన్ నగదిస్తున్న రాష్ట్రం మనదని, నెలకు వృద్ధులకు 4,000 పింఛన్ 1వ తారీఖు నూతన ఆంగ్ల ఏడాది కారణంగా ఈ నెలలో ఒక రోజు ముందుగానే అందిస్తున్నామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. పేదలకు పట్టడనం పెట్టగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం అన్న ఎన్టీఆర్ మాటలను సీఎం చంద్రబాబు ఆచరిస్తున్నారన్నారు. ఇకపై స్పాట్ కేటగిరీ పింఛన్ల ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. నూతన సంవత్సర వేడుకలు ఆమోదయోగ్యం, ఆహ్లాదకరంగా, ఆరోగ్యంగా, హానిరహితంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు అన్నారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి నిర్వహించుకునే వేడుకల నేపథ్యంలో ప్రజలు భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆంక్షలు విధించామన్నారు. ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సహకరించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా అర్ధరాత్రి వేళ రహదారులపై వేడుకలకు అనుమతి లేదని పేర్కొన్నారు. రాత్రి 11 గంటల అనంతరం వాహనాలు జాగ్రత్తగా నడపాలని వాహనదారులకు ఆయన సూచించారు. అతివేగంగా, అజాగ్రత్తగా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హితవు పలికారు. రోడ్డు ప్రమాదం బారిన పడి మీ కుటుంబం శోకిస్తుంటే సంతోషంగా ప్రారంభం కావాల్సిన నూతన సంవత్సరం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. తాగి వాహనం నడపొద్దు, ర్యాష్ గా డ్రైవింగ్ చేయొద్దు. వేర్ హెల్మెట్, ప్రొటెక్ట్ యువర్ లైఫ్. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ తరపున అందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
పాతబస్తీ పాత శివాలయం ప్రాంగణంలో అధిక సంఖ్యలో శివ దీక్షపరులు ఇరుముడులు కట్టించుకుని శ్రీశైలం బయలుదేరి వెళ్లారు. శివదీక్షలు విరమణ ముగింపు దశకు చేరుకున్నాయి. శివదీక్షపరులు పాత శివాలయానికి వచ్చి ఆలయ అర్చక స్వామి లక్ష్మీ రాఘవేంద్ర శర్మ చేత భక్తి శ్రద్ధలతో ఇరుముడులు కట్టించుకున్నారు. దీక్షపరులు వారి కుటుంబ సభ్యులు తొలుత స్వామివారు అమ్మవారును దర్శించుకుని పూజ నిర్వహించుకున్నారు. ఇరుముడులు కట్టించుకున్న శివదీక్షపరులు ఇరుముడి శిరస్సుపై ధరించి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ కైలాసనాథుని కీర్తిస్తూ శ్రీశైలం బయలుదేరి వెళ్లారు. ప్రపంచానికి భారత యోగా జీవన విధానాన్ని వరంగా ఇచ్చిందని, భారతీయ యోగా జీవన విధానం ద్వారా విలువలతో కూడిన ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చని సామవేద షణ్ముఖ శర్మ తన ప్రవచనాలలో వెల్లడించారు. విద్యా విలువలు అన్న అంశంపై కేబిఎన్ కళాశాల తెలుగు శాఖ ఐక్యూఎస్సీ విభాగం ఆధ్వర్యంలో కళాశాల కళావేదికలో బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ ప్రవచన కార్యక్రమం జరిగింది. భారత్ ప్రపంచానికి యూనివర్సల్ నాలెడ్జ్ ఇచ్చిన గొప్ప దేశమని, భారతదేశ సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచానికి స్వామి వివేకానంద చాటి చెప్పారని, ప్రతి వ్యక్తి జీవితం 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలని, ఆధ్యాత్మిక సాధన ద్వారా విలువలతో కూడిన జీవనం పొందవచ్చని ప్రవచించారు. విలువలతో కూడిన విద్యా వ్యవస్థ భారత స్వతంత్రం అనంతరం ఏర్పడలేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. నేటి తరం విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించాల్సిన అవసరం ఉందన్నారు. సభకు నమస్కారం. శ్రీ కన్యకా షణ్ముఖ శర్మ గారి ప్రవచన కార్యక్రమానికి విచ్చేసినటువంటి పూజ్య గురుదేవులకు మీ అందరి పక్షాన సభాత్మకంగా స్వాగతం పలుకుతూ వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన కమిటీ పెద్దలకు, సభ్యులకు, అధ్యాపక వర్గానికి, విద్యార్థి బృందాన్ని అందరికీ స్వాగతం తెలియజేస్తూ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని విద్యార్థులను ఉద్దేశించి ఆశయపూర్వక ప్రవచనం చేయవలసిందిగా మనందరి కరతాళ ధ్వనుల మధ్య వేదికపైకి సభక్తికంగా శ్రీ తూరుగుంట శ్రీనివాస్ గారు, ఎడ్వరి శ్రీనివాస నారాయణరావు గారు, ఇతర పెద్దలు శ్రీ రామకృష్ణ గారు, బాలకృష్ణరావు గారు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ప్రపంచం ఆశ్చర్యపోయే సంస్కృతి యుగాల క్రితమే కలిగిన దేశం నా భారతదేశం అని తెలియజేశాడు. ఇక్కడ ప్రపంచం ఆశ్చర్యపోయే నాగరికత సంస్కృతి ఉంది. ఇక్కడ పెద్దవాళ్ళకు కూడా తెలుసో లేదు కానీ తెలియదని నేను అనుకోను. తెలుసుంటే దృఢంగా దాన్ని వ్యాప్తి చేయాలని కోరుకుంటున్నది ఏమిటంటే, ఈ దేశం కేవలం ఒక ఆధ్యాత్మిక దేశంగా చాలా మంది భావన చేస్తారు. కానీ ఈ దేశం కంట్రీ ఆఫ్ నాలెడ్జ్, ల్యాండ్ ఆఫ్ నాలెడ్జ్, ఇది మర్చిపోవద్దు. ఈ దేశం జ్ఞాన దేశం, జ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చిన దేశం ఇది. ఇక్కడ అందుకే అనేక సైన్సెస్ ఈ దేశంలో డెవలప్ అయ్యాయి. తెలుసా ఎన్ని రకాల సైన్సెస్? మ్యాథమెటిక్స్లో 0 వాల్యూ ఇచ్చినది ఈ దేశం. అడ్వాన్స్డ్ మెడిసిన్ అయిన ఆయుర్వేదాన్ని ఇచ్చింది ఈ దేశం. ఇప్పుడిప్పుడు ప్రపంచం తెలుసుకుంటోంది ఆయుర్వేదం యొక్క విలువ. అలాగే మనిషి
ఎప్పుడో మరణించిన తర్వాత ఎక్కడో బాగా బ్రతకడం కాదు, భూమి మీద ఉన్నప్పుడే బాగా బ్రతకాలని చెప్పిన దేశం భారతదేశం. ఎలా బ్రతకాలి అంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ, ఇది చాలా ప్రధానమైనది. సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందులో భాగంగానే 6వ డివిజన్లో దాదాపు ₹1 కోటి వ్యయంతో రోడ్లు, డ్రైనేజీలు, రైలింగులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే ₹1,86,000 కోట్ల వ్యయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతిపెద్ద ప్రాజెక్టు చేపట్టబోతున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రాబోతుందని, ఈ ప్రాజెక్టు వల్ల లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందని ఆయన చెప్పారు. ఆటో నగర్లోకి భారీ వాహనాలు రావడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంత అంతరాయం కలుగుతోందన్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఆటో నగర్కి కొత్త రహదారిని ₹3.5 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. వాంబే కాలనీలోని ఎక్సెల్ ప్లాంట్ నందు వీధి కుక్కల సంరక్షణ కోసం ₹93 లక్షలతో కెనాల్ను ఏర్పాటు చేసి వాటి సంరక్షణ ఆపరేషన్ నిర్వహించి షెడ్డు పనులను పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో గుంతలుగా మారిన రోడ్లను నేడు తిరిగి వేస్తున్నామని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, అలాగే పార్కుల అభివృద్ధితో రాష్ట్రంలోని మోడర్న్ నియోజకవర్గంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని మారుస్తామని చెప్పారు. ఈ రోజు వీధి కుక్కల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వాటి బాగోగులు చూడడం, ఫుడ్ మెయింటెనెన్స్, సంతాన నియంత్రణ ఆపరేషన్ నిర్వహిస్తామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికీ ₹100 కోట్ల అభివృద్ధి పనులు చేశామని, ఈ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్నటువంటి డివిజన్ వారీగా ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని బోండా ఉమా తెలియజేశారు. ఎంత సైజ్ షెడ్ ఇది? 30 వర్గంలో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వేగంగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, పార్కులు కానీ, అలాగే ఈరోజు 60వ డివిజను చెత్త డంపింగ్ యార్డ్లో మరి స్ట్రీట్ డాగ్స్ కోసం డాగ్స్ కెనాల్ అని చెప్పి ఇక్కడ ఒక షెడ్ ఏర్పాటు చేసి దాంట్లో ఈ స్ట్రీట్ డాగ్స్ని, వీధి కుక్కలను తీసుకొచ్చి అక్కడ పెడతాం, మళ్ళీ వాటిని సంరక్షించడం, వాళ్ళకి ఆపరేషన్ చేయటం, తర్వాత వాటిని పంపించడం, వాళ్ళకి ఫుడ్ మెయింటెనెన్స్ అన్నీ కూడా మరి ఏదైతే గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నాయో ఆదేశాల ప్రకారం ఇక్కడ చేస్తానికి ₹93 లక్షలతో ఇవాళ వీధి కుక్కల సంరక్షణ కోసం, స్ట్రీట్ డాగ్ సంరక్షణ కోసం ఇక్కడ షెడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది. వేగంగా అభివృద్ధి పనులు మొదలవుతున్న ఈ సందర్భంలో అన్ని చోట్ల కూడా రోడ్లు, డ్రైన్స్, పార్కులు, అలాగే బిల్డింగ్స్ అన్ని చోట్ల కూడా మొదలుపెట్టాం. ఇప్పటికీ 100 కోట్ల పైన ఈ 6 నెలల్లోనే సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం వెచ్చించడం జరిగింది. భవిష్యత్తులో కూడా అతి త్వరగా
ఈ నియోజకవర్గంలో పెండింగ్ ఉన్నటువంటి ప్రతి సమస్య మీద అవగాహన ఉంది. ఖచ్చితంగా ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. డివిజన్ వారీగా మా దగ్గర పెండింగ్ ఉన్న వర్కుల లిస్ట్ ఉంది, వాటిని కూడా పూర్తి చేస్తామని. నూతన సంవత్సరం కానుకగా కూటమి ప్రభుత్వం ఒక్కరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టిందని గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఎర్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. గన్నవరం మండలంలోని దావాజీగూడెం, హరిజనవాడ, పామర్తి నగర్, రాజీవ్ నగర్ ప్రాంతాలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతువులకు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి పెంచిన పెన్షన్లను అందజేస్తున్న ఘనత చంద్రబాబుదే అని చెప్పుకొచ్చారు. ప్రజల మధ్య పండగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పేదల కోసం పరితపిస్తున్న సీఎం చంద్రబాబు అని కొనియాడారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నామన్నారు. 100% సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఎర్లగడ్డ పేర్కొన్నారు. కొండ ప్రాంతాల్లో రీటైనింగ్ వాల్స్ నిర్మాణాలు, కమ్యూనిటీ హాల్ పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని విజయవాడ పశ్చిమ కార్పొరేటర్ బోయి సత్యబాబు సూచించారు. విజయవాడ నగరపాలక సంస్థ 50వ డివిజన్ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లో మరమ్మతు పనులు, అభివృద్ధి పనులు తదితర వాటి నిమిత్తం నగరపాలక సంస్థ కమిషనర్ 15 లక్షలు కేటాయించారని చెప్పారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 50వ డివిజన్ గొల్లపాలెంగట్టు, అలాగే మహాంతిపురం ఏరియా మరియు కొండ ప్రాంతాలకు సంబంధించి ఈ రోడ్డు రిపేర్లు కానీ, మెట్లు రిపేర్లు కానీ, డ్రైనేజ్ రిపేర్లు కానీ, కల్వర్ట్ రిపేర్లకు సంబంధించిన ఈ వర్క్కి సంబంధించి ప్రజల యొక్క ఫిర్యాదుల్ని నగరపాలక సంస్థ కమిషనర్ గారి దృష్టికి కార్పొరేటర్ గారు తీసుకెళ్లిన నేపథ్యంలో ఈ వర్క్ 15 లక్షలతో శాంక్షన్ చేశారు. కమిషనర్ గారికి ముందు ధన్యవాదాలు. అలాగే ఈ డివిజన్కి సంబంధించిన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు, కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు ఇవి కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మరోవైపు విజయవాడ నగరానికి 15 ఆర్థిక సంఘం నిధులు మరి గత రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకుంది. ఈ ప్రభుత్వం అయినా వెంటనే ఆ నిధుల్ని కార్పొరేషన్కి మరి జమ చేసి నగరాభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రభుత్వానికి డివిజన్ ప్రజానీకం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఆగిపోయిన పెండింగ్ పనుల్ని త్వరితగతిన పూర్తి చేసేదానికి చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారికి డివిజన్ ప్రజానీకం తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అక్షర జ్ఞానం లేని వారిని విద్యావంతులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలని విజయవాడ సౌత్ ఏసీపీ బంగారాజు అన్నారు. కృష్ణలంకలోని సుధాకర్ ఐడియల్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో 17వ వార్షికోత్సవం మొగల్రాజుపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. చిన్నతనం నుంచే విద్యార్థులు సామాజిక స్పృహను పెంచుకోవాలని సూచించారు. చిన్నతనం నుంచే విద్యార్థులు సామాజిక స్పృహను ఎలా పెంచుకోవాలో తెలియజేశారు. మొబైల్, సైబర్ క్రైమ్ పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలో తెలిపారు. ప్రత్యేక అతిథిగా నగరంలోని బెస్ట్ సర్జన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చైత్ర సొంతరిని ముఖ్యమైన ఆహారపు అలవాట్లను తెలియజేశారు. పరీక్షల్లోనూ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటల్లో విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ జోమి సుధాకర్ రెడ్డి, స్కూల్ డైరెక్టర్ దేవినేని వరలక్ష్మి, ప్రిన్సిపల్ రామకోటేశ్వరరావు, డీన్ సురేష్ కుమార్, ఇన్ఛార్జ్ కనకదుర్గ, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నాలుగు స్టేట్ ర్యాంకులు వచ్చినటువంటి స్కూల్లో వచ్చి ఆటోలో తీసుకొని వెళ్తారు. ఆ మదర్ చాలా కేర్, అసలు 100 రైట్. క్రమశిక్షణతో చదువుకొని అదే మ్యాక్సిమం ఎఫర్ట్స్ ఫర్ ది వెరీ మచ్. So it is a very dedicated and appreciated proud moment for us. Thank you, sir. Actually, private school lo ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు స్కూల్ ఫంక్షన్కి రావడం, చాలా ఐడియల్ స్కూల్ ఫంక్షన్ రావడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు చాలామంది పేరెంట్స్ ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యారు. నేను ఎక్కువ పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం జరిగింది. ఏంటంటే పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలకి ఎప్పుడు చదువు 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 అని వేధించకూడదు. వాళ్ళని
వాళ్ళు స్కూల్కి వెళ్ళారు అంటే అక్కడే 10 అవర్స్ గడుపుతున్నారు. మళ్ళీ ఇంటికి వచ్చాక చదువు అని పెద్దగా వేధించొద్దు. వాళ్ళు చక్కగా 1 గంట 2 గంటలు ఆడుకోనివ్వండి. అలా మీరు కూడా పిల్లలతో ఒక 2 అవర్స్ 3 అవర్స్ గడపండి. పిల్లలతో గడపకపోతే వాళ్ళు 9 గంటలు 10 గంటలు స్కూల్ నుంచి వస్తారు. వాళ్ళకి రిలాక్స్ అవనివ్వండి. వాళ్ళని హోంవర్క్ అని మళ్ళీ రేపటి గురించి చదవండి అని అదో ఎక్కువ వేధించొద్దు. వాళ్ళు కొంచెం ప్రశాంతంగా రిలాక్స్ అయిన తర్వాత ఉంటే చదివించండి, లేకపోతే పొద్దుట చదువుకుంటారు. అన్ని గంటలు చదివి మళ్ళీ ఇంట్లో స్కూల్ లెవెల్లో చదవడం అంటే వాళ్ళకి చాలా కష్టం. ఎగ్జామ్స్ టైంలో అంటే ఆ నెల 2 నెలలు ఎగ్జామ్స్ నుంచి ప్రిపేర్ అవుతారు, రివిజన్ చేసుకోవాలి కాబట్టి. కానీ రోజువారీ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళని చక్కగా ఇంటికి వచ్చిన తర్వాత 1 గంట 2 గంటలు 1 గంట సేపు ఆడుకోనివ్వండి. ఒక 2 అవర్స్ మీరు గడపండి వాళ్ళతో. అవసరమైతే వాళ్ళతో పాటు ఆడండి. ఫిజికల్గా వాళ్ళు ఈరోజు యూత్ ఫిజికల్గా సరిగా ఫిట్గా లేరు. వాళ్ళందరినీ మీరు అవుట్డోర్ గేమ్స్ కానీ ప్లేస్ కానీ ఏమైనా ఆడించినప్పుడు వాళ్ళలో ఫిజికల్ యాక్టివిటీ డెవలప్ అవుతుంది. అసలు బాడీ ఫిట్గా ఉంటే మైండ్ ఆటోమేటిక్గా ఫిట్ అవుతుంది. బాడీ ఫిట్గా లేకుండా మైండ్ మాత్రమే ఫిట్గా ఉంటే సాధ్యం కాదు. తర్వాత పిల్లల్ని టీనేజ్లో 12 ఇయర్స్ నుంచి 18-19 ఇయర్స్ వరకు కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వాళ్ళకి ఈ అందరూ సెల్ ఫోన్స్ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు వాడుకోవడానికి ఇవ్వచ్చు. కానీ అవసరం లేనప్పుడు కూడా మేము పెద్ద ఫోన్ కొన్నాం, ఇంకా పెద్ద ఫోన్ కొన్నాం, ఇలా ఫోన్లు ఇవ్వడం వల్ల వాళ్ళు సోషల్ మీడియాలో అవి ఇవి చెడిపోవడం, అనవసర స్నేహాలు చేయడం, లేదా ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం, అలా చెడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. పర్టికులర్గా మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఫ్యూచర్లో పిల్లలు కనుక పేరెంట్స్ శ్రద్ధ తీసుకోకపోతే వాళ్ళ గంజా లాంటి దానికి బాగా కష్టపడి పెంచిన పిల్లలు కూడా వృధా అయిపోతుంది. సుధాకర్ గ్రూప్ ద్వారా 17 ఇయర్స్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్ అండ్ కల్చరల్ ఫెస్ట్ ఈరోజు సిద్ధార్థ ఆడిటోరియంలో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా మన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ యు బంగారాజు గారు, ప్రత్యేక అతిథిగా శ్రీ డాక్టర్ చైత్ర గారు, శ్రీమతి చైత్ర గారు, సొంటినేని పింక్ హాస్పిటల్స్ వారు, అలాగే ప్రత్యేక అతిథిగా డాక్టర్ దీప్తి గారు, కృష్ణా గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్, వీరు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రైజ్ విన్నర్స్కి బహుమతులు అందజేశారు. అట్లాగే పిల్లలకు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా లాస్ట్ ఇయర్ 2023-24లో 10th క్లాస్లో అత్యధికంగా మార్కులు సాధించినటువంటి 4 పిల్లలు, 594 మార్కులు సాధించినటువంటి 2 పిల్లలు సాయి దీప్యాల మురళీప్రియ, 592 మార్కులు సాధించినటువంటి అజయ్ కిరణ్, 590 మార్కులు సాధించినటువంటి నిఖితశ్రీ, వాళ్ళకి ప్రత్యేక అతిథుల చేతుల మీదుగా వారికి బహుమతి ప్రదానం చేయడం జరిగింది. దీనిలో మా ప్రిన్సిపల్ గారు, అలాగే మా డైరెక్టర్ దేవినేని వరలక్ష్మి గారు, ప్రిన్సిపల్ రామకోటేశ్వరరావు గారు, అకాడమిక్ డీన్ సురేష్ కుమార్ గారు అందరూ కూడా హాజరయ్యారు. కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతోంది. సంక్రాంతి తెలుగు వారికి ఎంతో ఇష్టమైన పండుగని ఆ పర్వదినాన్ని పురస్కరించుకొని వస్త్రాలు సిద్ధం చేశామని విజయవాడ ఆకృతి వస్త్ర షోరూం అధినేత గాయత్రి తెలిపారు. కొత్త సంవత్సరంలో మొట్టమొదటగా వచ్చే సంక్రాంతి, భోగి, కనుమ పండుగలతో పాటు వివాహాలకు ప్రతి ఒక్కరూ ఆనందంతో సిద్ధమయ్యారని తెలిపారు. అందమైన యువతలను మైమర్పించే వస్త్రాలను తమ షోరూంలో అందుబాటులో ఉన్నాయన్నారు. మనసుని హత్తుకునే విధంగా డిజైనర్లు రూపొందించిన నూతన డ్రెస్ మెటీరియల్స్, నాణ్యమైన వస్త్రాలకు తమ ఆకృతి వస్త్ర షోరూం ప్రసిద్ధిగాంచిందన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రత్యేకమైన ఆఫర్లు ఉన్నాయని పేర్కొన్నారు. లేటెస్ట్ కలెక్షన్లు, యువతలను మైపరిపించే శారీస్, డ్రెస్ మెటీరియల్స్ అందుబాటులోకి తీసుకొచ్చామని ఆమె చెప్పారు. హాయ్ బంగారు బొమ్మలు, ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది, న్యూ ఇయర్ వచ్చేసింది, పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది. మనందరికీ కావాల్సిన మంచి మంచి డ్రెస్సెస్ కలెక్షన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి మన ఆకృతి అండ్ గౌరీలో. మీరు తప్పకుండా రండి. మీకు కావాల్సిన సూట్ అయ్యే డిజైన్స్, మీకు కావాల్సిన సైజెస్, మీకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యే అన్ని రకాల
డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కుర్తీ సెట్స్ ప్లస్ శారీస్, ఆల్ వెరైటీస్ని మంచి రేంజెస్లో మంచిగా ప్లేస్ చేసి పెట్టాం మేము. మీరు విజిట్ చేయండి, మీ అందరికీ స్వాగతం. మంచి మంచి ఆఫర్స్ కూడా మనం అవైలబుల్గా ఉన్నాయి. ఆకృతి అంటేనే ది బెస్ట్ ప్రైస్ అండ్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్. మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. ఫుల్గా షాపింగ్ చేసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. 2023 ఏప్రిల్ నెలలో ఓపెన్ మెరిట్ ప్రతిపాదికగా 1998 డిఎస్సి వారికి ఎంటీఎస్ పద్ధతిలో ఉద్యోగాలు ఇవ్వటం వల్ల కర్నూలు, కడప, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం 8 జిల్లాల్లో ఉన్న బీసీ, ఎస్సీ, వికలాంగులు, మహిళా అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. క్యారీ ఫార్వర్డ్ పోస్టులన్నీ కొన్ని జిల్లాలకే న్యాయం చేసి ఆనాడు ఉన్న పోస్టులను ప్రామాణికంగా తీసుకొని కనీసం ఆయా కేటగిరీలో మెరిట్ ప్రతిపాదకన ఇవ్వకుండా అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా ఓపెన్ మెరిట్లో ఇవ్వడం ద్వారా ఉద్యోగం అవసరం ఉన్న వారికి రాకుండా పోయిందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఓపెన్ కేటగిరీలో మరి ఏదైతే భర్తీ చేసినటువంటి 98 డిఎస్సికి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయంలో కేవలం ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు మాత్రమే భర్తీ చేయటం వల్ల, బీసీసీ కేటగిరీ అభ్యర్థులకి మాత్రమే న్యాయం చేయటం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగ అభ్యర్థులు తీవ్రమైనటువంటి అన్యాయానికి గురయ్యారు. ఈ అన్యాయానికి గురైనటువంటి అభ్యర్థులందరూ కూడా బీసీ, ఎస్సీ, వికలాంగులు, మహిళా అభ్యర్థులకు న్యాయం చేయడానికి మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు సత్వరమైన చర్యలు తీసుకోవాలని జాతీయ ఓబీసీ సంక్షేమ సంఘం తరఫున మరియు 1998 డిఎస్సి వల్ల నష్టపోయినటువంటి అభ్యర్థుల సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అన్యాయాన్ని గుర్తించడం జరిగింది. జరిగినటువంటి అన్యాయంలో వాస్తవాలు ఏంటి అనేది 80% రాష్ట్ర శాసనసభ వేదికగా మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగింది. కానీ మేము ఏం కోరుతా ఉన్నామంటే 98 డిఎస్సిలో నష్టపోయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు మరి ఈరోజు చర్చలు జరపవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒకవైపు ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కానీ, మరి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కానీ ఈ సమస్య పట్ల సరైనటువంటి రూపంలో మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో నష్టపోయినటువంటి ఓపెన్ మెరిట్ కేటగిరీలో తీసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కేవలం ఓపెన్ మెరిట్ రిజర్వ్ అయినటువంటి అభ్యర్థులు 100 మంది అభ్యర్థులందరితో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దానితో పాటు మరి ఏదైతే 1998 డిఎస్సిలో మరి రిజర్వేషన్ కేటగిరీ ఏదైతే మెరిట్ కమ్ రోస్టర్ విధానాన్ని అమలు చేయవలసినటువంటి వైఖరి ఏదైతే ఉందో దాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. మరి గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా బీసీ వర్గాలకి, ఎస్సీ వర్గాలకి అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని సరిదిద్దవలసినటువంటి బాధ్యత ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి మీద ఆ బాధ్యత ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఉద్దేశపూర్వకంగా బీసీ, ఎస్సీ అభ్యర్థులకి, వికలాంగుల అభ్యర్థులకి తీవ్రమైనటువంటి అన్యాయపక్షంగా తమకు సంబంధించినటువంటి వర్గీయులకి, తమకు సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి వ్యక్తులకి మరి ఈరోజు అభ్యర్థులు గత 2.5 దశాబ్దాలుగా ఈ అభ్యర్థుల్లో చాలా మంది మరణించినటువంటి పరిస్థితి ఉంది. కరోనా సమయంలో కానీ, అంతకుముందు కానీ. అదేవిధంగా ఈ ఉద్యమంలో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లను పంపిణీ చేసిన ఏపీ ప్రభుత్వం. యలమంద గ్రామంలో స్వయంగా పింఛన్లను అందించిన సీఎం చంద్రబాబు. ఏడుకొండలు అనే లబ్ధిదారుడి ఇంట్లో కాఫీ తయారు చేసిన సీఎం. సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో కూటమి ప్రభుత్వం. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడి. స్పాస్ కేటగిరీ కింద కొత్తగా 5,402 మంది వితంతువులకు పింఛన్లు మంజూరు చేసినట్లు వ్యాఖ్య. పేదల పక్షాన కూటమి ప్రభుత్వం నిలబడి ఉందనా?
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వెల్లడి. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కార్యక్రమంలో పాల్గొన్న వసంత దేశంలోనే అత్యధిక పింఛన్ నగదు ఇస్తున్న రాష్ట్రం మనదని వ్యాఖ్య. నూతన సంవత్సర వేడుకలు ఆమోదయోగ్యం, ఆహ్లాదకరంగా, ఆరోగ్యంగా, హానిరహితంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు వెల్లడి. డిసెంబర్ 31 తేదీ రాత్రి నిర్వహించుకునే వేడుకల నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆంక్షలు విధించామని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.